చుట్టుపక్కల ఏడుపులు ఎక్కువగా ఉన్నాయా? చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ ఏడుస్తున్నారా? మన ప్రాపర్టీ విషయంలో చుట్టుపక్కల వాళ్ళు కల్పించుకుంటున్నారా? ఆఖరికి మన ఇల్లు అద్దెకి ఇవ్వాలన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళ పెత్తనాలతో, వాళ్ళ కనసైగలతో మనం ఉండాలా? మన చుట్టుపక్కల అటేపు ఇటేపు ఉండే వాళ్ళ వల్ల మన ఆస్తులు అమ్ముకోవాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్నారా? ఈ చుట్టుపక్కన అనే కాన్సెప్ట్ ఉంది చూసారా? అది మంచిగా మనం ఆ ప్లేస్లో ఉన్నంతసేపు బాగుంటారు. మనం ఎప్పుడన్నా ఇల్లు అద్దెకిచ్చేసామనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళకి ఏం కలిసి రాలేదు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అప్పులే, లేదా ఆ ఇంట్లో ఎప్పుడు తగాదాలే, ఏం దిగుతారంటే ఏమొస్తుంది వీళ్ళకి ఈ మాటలు మాట్లాడటం వల్ల. ఇవాళ మన ఫాలోవర్ చెప్తున్నారు, మా ఇల్లుని మేము అద్దెకిచ్చాం మేడం, ఆ అద్దెకిచ్చిన చోట వాళ్ళు మా ఇంటి గురించి ఆ పేటలో ఉన్న 10 మంది ప్రచారం చేయటమే. ఈ 10 మంది మేము ఉన్నంతకాలం మా దగ్గర తిని బతికిన వాళ్ళే, కానీ మేము ఆ ఇంట్లోంచి వచ్చేసిన తర్వాత ఇల్లు అద్దెకిద్దామంటే అద్దెకి తేనివ్వకుండా చేసి ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఎక్కువ మంది. మేము ముగ్గురు ఆడపిల్లలమే మేడం, మగపిల్లలు లేరు మాకు అన్నదమ్ములు. ఆ ఇల్లుని అద్దెకి ఇవ్వాలంటే ప్రతి సంవత్సరానికి ఖాళీ చేయించేసేవాళ్ళు అక్కడ ఉన్న ఆ లైన్లో ఉన్నవాళ్ళు అని చెప్తున్నారు. ఏమొస్తుందో అసలు నాకు తెలియగడుతా. చాలా వింతగా అనిపించింది నాకు ఈ టాపిక్. అంటే మనం అమ్ముకునేటప్పుడు ఆ ఇల్లు మంచిది కాదనో, లేకపోతే ఆ ఇంట్లో ఆ పక్క వాళ్ళు అడిగితే ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏంటండి అని అడిగితే ఏదో చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ అద్దెకి వచ్చే వాళ్ళని కూడా చెడగొడతారా? వచ్చిన తర్వాత కూడా వాళ్ళని గొడవలు పడి ఆ ఇంట్లో లేకుండా చేస్తారా? ఇలా కూడా జరుగుతుంటాయా? తెలిస్తే కామెంట్లోకి వచ్చేయండి. అలాంటప్పుడే మనకేమో భయభ్రాంతులు గురవుతుంటాం. ఆ ఇంటి గురించి ఏమైనా చెప్తే అలా చెప్పారండి, ఇలా చెప్పారండి, ఆ ఇంట్లో పోయారండి, ఆ ఇంట్లో ఉరేసుకున్నారండి, లేకపోతే ఆ ఇంట్లో అప్పులు పాలయ్యారండి, ఆ ఇంట్లో దెయ్యాలు తిరుగుతాయండి, లేకపోతే ఆ ఇంట్లో దొంగలు ఎక్కువండి, ఈ రకంగా చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు. కానీ నీ ఇంట్లో ఏం తిరుగుతుందో నీకు కనుక అలా ఎవడన్నా చెప్పడం స్టార్ట్ చేశాడు అనుకో, నీ నోరు ఎలాంటిదో పక్క బజార్కి వెళ్ళి చెప్పడం స్టార్ట్ చేశారనుకో, నీ పరువు ఎంత పోతుందో ఆలోచించుకున్నారా? అవసరమే లేదు. ఇవన్నీ మనుషులకి తెలిస్తే ఎందుకు చేస్తారు చెప్పండి బ్యాడ్ ప్రచారాలు. అంతేకాకుండా ఇల్లు కొనేటప్పుడు ఒక రకం, అమ్మేటప్పుడు ఒక రకం. అమ్మాలనుకున్నప్పుడు కూడా ఎన్నో ప్రచారాలు, రోడ్డు పోటీ ఇళ్ళను, లేకపోతే ఈశాన్యం లేదను, ఇంకోటో ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. అద్దెకి ఇవ్వాలన్నా లేకపోతే ఇల్లు అమ్మాలన్నా. కనీసం అద్దెకి ఇచ్చిన తర్వాత అద్దెకుండేవాడు అంటాడు, నేను కాబట్టి ఇంట్లో ఉంటున్నాను, మీ ఇంటి గురించి ఎలా చెప్తున్నారో తెలుసా అని చెప్పి అతను కూడా చెప్తాడు, ఈ చుట్టుపక్కల వాళ్ళు చేసే వల్ల. అందుకని మీ ప్రాపర్టీలు ఉంటే ఎప్పుడైనా సరే 10 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో వెళ్ళి ఆ ఏరియాలో తిరుగుతూ ఉండండి, కనిపెట్టుకుని ఉండండి. కొంతమంది ఓనర్స్ వస్తుంటే మనం అనుకుంటుంటాం, ఏంట్రా బాబు ఇల్లు అద్దెకి ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు, వీడెవడరా వెదవలా ఉన్నాడు అనుకుంటాం. కాదు, వాళ్ళు చేసేదే కరెక్ట్ అనిపించింది నాకు కూడా ఇవాళ ఆవిడ మెయిల్ చదువుతుంటే. ఎందుకంటే మనం ఎక్కడో ఉంటాం, కనపడం వాళ్ళకి, వాళ్ళ ఇష్టారాజ్యంగా చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ పోతుంటారు. ఇంకా వాళ్ళు నోటికి వచ్చిందల్లా. పాపం ఈ అద్దెకి వచ్చిన వాళ్ళు ఉండాలో లేదో, ఎందుకు వచ్చిన పీడ, మనం అద్దెకిచ్చుకునేది ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. చుట్టుపక్కల వాళ్ళు ఎంత నెగిటివ్గా చెప్తుంటే మనకేం ఇంకేది కలిసి రాకపోయినా, పిల్లలు చదువుకోలేకపోయినా ఈ పక్కవాడు చెప్పాడు కాబట్టి ఈ ఇంట్లో ఉండబట్టే మనకి ఇది జరిగింది అనేది బ్రెయిన్లోకి ఎక్కించుకుంటున్నారు. అందుకని ఇంటి చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఇన్ని సమస్యలు. మన ఆస్తులకి నష్టాలే, మన ఇంట్లో వచ్చిన అద్దెకి వచ్చిన వాళ్ళు కానీ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళ వల్ల కూడా నష్టాలే. అది అందుకని పక్క వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి, పక్క వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి మీరు మనసుల్లో పెట్టుకోకుండా నిశ్చింతగా ప్రశాంతంగా ఉండండి. కానీ ప్రతి నెల రోజులకు ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్లు చేసి ఖచ్చితంగా అడుగుతుండండి, మీకు మా ఇంట్లో ఉండటం వల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, ఏమైనా చుట్టుపక్కల వాళ్ళ సమస్యలు తెస్తున్నారా, మీకు ఎలా ఉంది అని కనుక మీరు పట్టించుకోవాలి. అలా పట్టించుకోకుండా మన ఫాలోవర్ లాగానే ఎక్కడో ఇల్లు ఇచ్చేసేసి అద్దె వాళ్ళు వేసేస్తున్నారులే అని కూర్చుంటే ఎన్నో ఇబ్బందులు. అక్కడికి 7 ఏళ్లలో కనీసం 14 మంది మారటాల ఇంట్లో ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకని ఇల్లు రెంట్కి ఇచ్చినా మీకు ఇటుపక్క వాళ్ళు కానీ అటుపక్క వాళ్ళు కానీ వెనక వాళ్ళు కానీ ఎవరితోనైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉండండి. అప్పుడు వాళ్ళే చెప్తారు. చెప్పినప్పుడు ఖచ్చితంగా మీకు వాళ్ళకి ఎవరైతే చెప్పారో వాళ్ళకి డైరెక్ట్గా అడగండి, ఏరా నీకేంట్రా ఒళ్ళు పొగరా, ఎందుకు చెప్తున్నారా నా ఇంటి గురించి నువ్వు ఇలా కానీ అడిగారు అనుకోండి, ఒక్కసారి నోర్లు మూసుకుని ఉంటారు. అర్థమైందా? అది పరిస్థితి. అందుకని అద్దెలకి ఇవ్వాలన్నా, ఇల్లు అమ్మాలన్నా, ఏదైనా చేయాలన్నా ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అర్థమైందా? అందుకని జాగ్రత్తగా ఉండండి. చుట్టుపక్కల వాళ్ళతో అద్దెకి వచ్చినప్పుడు ఎన్ని చెప్పినా మీరు కూడా పట్టించుకోమాకండి. ఓకేనా?